బాలాజీ మైక్ అప్మా. రైట్, ఇంతకుముందు క్లాస్లో ఓకే ఈ ప్రాబ్లం చేసాం. ఏమది? ఇంటర్సెప్ట్స్ అనేది ఏబిసి. ఓకే, ఒక ప్లేన్ అనేటువంటిది ఏ ప్లేన్ ఇంటర్సెక్ట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్, దట్ ఈస్ XOY, స్మాల్ XOY అండ్ క్యాపిటల్ XOY అనేటువంటి ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఏం చేస్తుంది? ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి దగ్గర అండ్ A1 B1 C1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ a to the power of -2 plus b to the power of -2 plus c to the power of -2 equal to a1 to the power of -2 b1 to the power of -2 c1 to the power of -2. సో దీనికోసము ఏం చేస్తాం? మనము ఇంటర్సెప్ట్ ఫామ్ లో రెండు ఈక్వేషన్స్ రాసుకున్నాం. ఇక్కడ పక్కన బొమ్మ కూడా వేసాను నేను, ఫిగర్ కూడా. సో దీని ప్రకారంగా ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ మనకి రెండు వస్తాయి. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి, ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్స్ ఉండేటువంటి డిస్టెన్సెస్ వచ్చి సేమ్ గా ఉంది అన్నాడు. అది ఇక్కడ రాసాం మనం. గివెన్ దట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది ప్లేన్స్ ఈజ్ ఫిక్స్డ్ అంటే దట్ ఈస్ కాన్స్టెంట్. సో ఆరిజిన్ నుంచి ఇచ్చినట్టు మనం కనిపెట్టినటువంటి రెండు ప్లేన్స్ ఉన్నటువంటి డిస్టెన్సెస్ ఫార్ములా ఏమి? మాడ్యులస్ ఆఫ్ సి బై ఆరిజిన్ నుంచి కాబట్టి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్, వై కోఎఫిషియంట్ స్క్వేర్, జెడ్ కోఎఫిషియంట్ స్క్వేర్. అది ఇక్కడ రాసాం మనం. ఇవి రెండు సేమ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాము? స్క్వేర్ చేసి రెసిప్రోకల్ గా రాసుకుంటే we get the answer. ఓకేనా? ఇది ఒక ప్రాబ్లం చేస్తాం ఇంతకుముందు క్లాస్ లో. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేస్తాం. ఏ ప్లేన్ వినపడుతున్నారా అందరికి? హలో, అందరూ వినపడుతున్నాయా? ఎవరన్నా మాట్లాడండి. వినపడుతుంది సార్. రైట్. సో ఇంతకుముందు క్లాస్ లో చేసినటువంటి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో ఇంతకుముందు చెప్పినటువంటి ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ రా. నెక్స్ట్ దానికంటే ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ది ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ క్యాపిటల్ ఏబిసి. ఏమి క్యాపిటల్ ఏబిసి దగ్గర మీట్ అవుతుందని అన్నాడు. నేను బొమ్మను కూడా ఫిగర్ కూడా వేసాను. ఇఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ స్మాల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్, ఏబిసి యొక్క సెంట్రాయిడ్ అని తెలుసు కదా, కేంద్ర భాసము ఉంటాం. సో దాని యొక్క సెంట్రాయిడ్ వచ్చి ఏబిసి అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అనేది ఇంతని ప్రూవ్ చేయండి అని అంటాడు. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇంతని ప్రూవ్ చేయండి. దానికోసం ఏం చేస్తాం? మనము ఏం చేసుకున్నాము? లెట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అనేది x/p + y/q + z/r = 1 అని అనుకున్నాం. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ప్లేన్ అనుకున్నాం. ఇక్కడ లెట్ అని రాస్తాను ఇక్కడ. నెక్స్ట్ దిస్ ప్లేన్ మీట్స్ ఎక్కడెక్కడ మీట్ అవుతుంది? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి దగ్గర, దట్ ఈస్ P0 0 0 Q0 0 0 R దగ్గర మీట్ అవుతున్నాడు. సో నౌ గివెన్ దట్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏమని ఇచ్చారు? ఇక్కడ స్మాల్ ఏబిసి అని ఇచ్చాడు. కాబట్టి సెంట్రాయిడ్ ఫార్ములా ఏమి? x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 z1 + z2 + z3/3 = ABC. కాబట్టి ఆ ఫార్ములా దట్ ఈస్ దీనికి సెంట్రాయిడ్ ఈ ఫార్ములా ప్రకారం కనుక్కున్నాం. దట్ ఏబిసికి సమానం అవుతుంది. ఇందు నుండి మనం ఏం కనిపెట్టుకోవాలా? స్మాల్ p స్మాల్ q స్మాల్ r అనేది ఎంతో మనం కనిపెట్టుకోవాలి. స్మాల్ p స్మాల్ q స్మాల్ r. ఇక్కడ గమనించండి, PQR = 3a 3b 3c వచ్చింది. నౌ p వాల్యూ, q వాల్యూ, r వాల్యూ కనుక్కున్నాం. కాబట్టి నౌ ది రిక్వైర్డ్ ప్లేన్ ఏమనుకున్నాం మనం? ఇక్కడ ముందర x/p + y/q + z/r అనుకున్నాము. దీన్ని తీసుకొచ్చేసి అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే we get x/3a + y/3b + z/3c = 1. సో 3తో మల్టిప్లై చేస్తే we get the answer. ఓకేనా? బట్ వాళ్ళు ఈ విధంగా ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి ఏ విధంగా ప్రూవ్ చేయమన్నారు? ఇదే కదా ప్రూవ్ చేయమనింది. క్వశ్చన్ వచ్చేదే కదా. క్వశ్చన్ ఏమి? x/a + y/p + z/c = 3 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఈ విధంగా ప్రూఫ్ అనేది మనం చేసాము. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేసినామంటే, ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ అట్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p. సో ఒక వేరియబుల్ ప్లేన్ చెలిస్తా ఉండేటువంటి ఒక ప్లేన్ వచ్చి ఏమవుతుంది? కోఆర్డినేట్ ఓకే, వేరియబుల్ ప్లేన్ ఈజ్ అట్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p ఫ్రమ్ ది ఆరిజిన్. సో చెలిస్తా ఉండేటువంటి ఆ ప్లేన్ వచ్చి, వేరియబుల్ అంటే చెలిస్తా ఉండేది, చాలా ఫిక్స్డ్ గా ఉండకుండా మార్పు జరుగుతూ ఉండేటువంటి ప్లేన్.
సో అది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే 3p డిస్టెన్స్ లో ఉంది అన్నాడు. దెన్ షో దట్ ది లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేని లోకస్ కనుక్కోవాలా? సెంట్రాయిడ్ యొక్క లోకస్ కనుక్కోవాలి. సో ఏం చేస్తాం మనం ఇక్కడ? లెట్ ది వేరియబుల్ ప్లేన్ ని x/a + y/b + z/c. ఇవన్నీ స్పెషల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇంటర్సెప్ట్స్ పైన. సో ఈ విధంగా వేరియబుల్ ప్లేన్ ఎలా అనుకోండి. అయితే ఇదేంది, ఇది ఇచ్చినటువంటి పాయింట్ ఏమిడ? ఈ ప్లేన్ కి మనం అనుకున్నటువంటి ఈ ప్లేన్ కి ఆరిజిన్ నుండి డిస్టెన్స్ వచ్చి 3p అని ఇచ్చాడు. అది ఇక్కడ రాసాం మనం. గివెన్ దట్ లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది ప్లేన్ 1 ఈక్వల్ టు 3p. సో దట్ ఈస్ ఫార్ములా ప్రకారం చేస్తే ఇది వచ్చేసింది మనకి. దాని తర్వాత ఓకేనా, దాని తర్వాత ఏం చేసాం మనము? ఇంతకుముందు ప్రాబ్లం. సో ఇది వచ్చింది. దీని తర్వాత ఏం చేసాము? బట్ ది ప్లేన్ 1 విత్ ది యాక్సిస్ అంటే మీట్స్ ది యాక్సిస్. ఎక్కడెక్కడ మీట్ అవుతుందని రాసాము? మీట్స్ ది యాక్సిస్ అమ్మా, ఇక్కడ మిస్ అయిందిరా. సో ఎక్కడ మీట్ అయింది? ఏబిసి దగ్గర మీట్ అయింది. దేర్ఫోర్ సెంట్రాయిడ్ మనకి ఇప్పుడు లోకస్ కనుక్కోవాలి. లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ కావాలి. ఏబిసి సంబంధించినటువంటి సెంట్రాయిడ్ ఏదైతే ఉంటుందో దాని లోకస్ కనుక్కోవాలి. కాబట్టి ఆ లోకస్ దేనికైతే కావాలో దాన్ని ఏమనుకున్నాం? ఇక్కడ px1 y1 z1 ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అనుకున్నాం. ఇక్కడ లెట్ అన్నాం. సో ఫార్ములా ప్రకారము ట్రయాంగిల్ ఏబిసి యొక్క సెంట్రాయిడ్ వచ్చి a/3 b/3 c/3. సో దీని నుండి ఏబిసి వాల్యూస్ కనుక్కున్నాము. 3x1 3y1 3z1. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అనేదాన్ని వేరియబుల్ ప్లేన్ ని ఏమనుకున్నాము? x/a + y/b + z/c అని అనుకున్నాం. ఇక్కడ స్మాల్ a స్మాల్ b స్మాల్ c కనుక్కోవడమే మన పని. సో దానికోసంగా ఏం చేస్తారు? ఇక్కడ సెంట్రాయిడ్ వచ్చి ఎంత అని చెప్పేసి రాశారు. నౌ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలా? ఏబిసి అనేదాన్ని నెంబర్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. we get this answer. Now locus of the centroid capital px1 y1 z1 అనేది లోకస్ మీద ఉండే ఒక పాయింట్. బిందు పథం అమ్మ, బిందు పథం మీద ఉండేటువంటి ఒక పాయింట్. దట్ ఈస్ దాన్ని లోకస్ అంటాం ఇంగ్లీష్ లో. సో సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ x1 y1 z1 తొలగించి రాసేస్తే we get this one. సో అది తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే, ఇంకో ప్రాబ్లం ఏం చేస్తామంటే, ఏ వేరియబుల్ ప్లేన్ మూవ్స్ సో దట్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ కాన్స్టెంట్ అని ఇంకో ప్రాబ్లం. సో దీన్ని ఎలా చేస్తాము చూడండి. ఇక్కడ వేరియబుల్ ప్లేన్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే ax + by + cz = 1 అనుకున్నాము. దీన్ని ఇంటర్సెప్ట్ ఫార్మ్ రాసుకున్నాము. ఎట్లా? x/1/a అని రాసుకోవచ్చు. దీన్ని ఇట్లా మార్చుకోవచ్చు y/, ఇంత. సో క్లియర్లీ ఇంటర్సెప్ట్స్ వచ్చి 1/a + 1/b + 1/c అవుతుందమ్మా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నాడు. సో ఇంటర్సెప్ట్స్ ఏమి ఇక్కడ? 1/a 1/b 1/c అనేది ఇంటర్సెప్ట్స్ అవుతుంది. దీని యొక్క రెసిప్రోకల్స్ ఏమవుతాయి? ఏబిసి అవుతాయి. తిప్పించి రాస్తాయా? ఏబిసి అవుతుంది. ఓకేనా? దీని నుండి ఇంటర్సెప్ట్స్ ఇలా కనుక్కున్నాము. ఓకేనా? దీని నుండి దీని యొక్క రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే వచ్చి ఏమవుతుందంటే ఏబిసి అవుతుంది. దాని యొక్క సమ్ వాళ్ళు ఇచ్చేసారు. ఇక్కడ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ టు కే అని ఇచ్చారు. ఓకేనా? కే కే రైట్. దీన్ని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? డివైడెడ్ బై కే బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది అయ్యా. సో క్లియర్లీ జస్ట్ మీరు గమనించండి, ఇక్కడ మనము వేరియబుల్ ప్లేన్ ని ఏమనుకున్నాం? ఇక్కడ చెప్పండి. ax + by + cz = 1 అనుకున్నాం మొట్టమొదట. సో క్లియర్లీ xyz అనే ప్లేస్ లో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 1/k 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 వచ్చింది. దాని అర్థం ఏమి? దిస్ ప్లేన్ పాసెస్ త్రూ దిస్ ఫిక్స్డ్ పాయింట్ 1/k 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 గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఏ వేరియబుల్ ప్లేన్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఇస్ ది ప్రూఫ్. ఈ విధంగా 4 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసాం ఇంతకుముందు క్లాస్ లో. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం. అదే మోడల్లోనే ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉన్నది, దాన్ని కూడా చేద్దాం. సో మీరు ప్రాబ్లం ఏమైనా చెప్పినప్పుడు నోట్ చేసుకోవాలమ్మా. సో ఈ రోజు క్లాస్లో ప్రాబ్లం 1 అనుకోండి. ఏమంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం.
ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్. ఒకసారి చూడండి, లోకస్ పైన P1 అంటే ప్రాబ్లం 1. క్యాపిటల్ P ఈజ్ ఎ పాయింట్, నోట్ చేసుకోండి. క్యాపిటల్ P ఈజ్ a point. Capital P is a point such that ఏమమ్మా ఎవరు మిగతా వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకురా ఈరోజు? 1 2 3 4 5 6 మంది వచ్చినారు. ఏమైందా మునిమ్మకి మిగతా వాళ్ళకంతా ఏమైంది? మీరు ఈ వారం వరకు మీకు ఎగ్జామ్స్ డేట్ ఇంకా డిసైడ్ చేయలేదురా, 26th ఏదో అంటున్నారు. ఒకవేళ డిసైడ్ చేస్తే అప్పుడు కావాలంటే మీకు మళ్ళా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే దాన్ని ఫస్ట్ సెమ్కి సంబంధించినటువంటి దాన్ని ఒకసారి మళ్ళా రివైజ్ చేసుకుందాం. వింటున్నారా? హలో, ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయితే మళ్ళీ మనము ఒకసారి ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనేటువంటి దాన్ని ఒకసారి రివైజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాము. కాబట్టి ఆ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ గురించి ఇప్పుడు టెన్షన్ పెట్టుకోవద్దండి. ఏమ్మా జోస్నా, అంతే కదా? దాని గురించి మిగిలి పడద్దండి. ఆ ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా ఆ వీక్ కానీ మీకు మరి టైం టేబుల్ ప్రకారమే కాదు కానీ మనము మీ డౌట్స్ అన్ని మళ్ళీ వరుస పెట్టి మనం యూనిట్ వైజ్ కూడా మనం క్లారిఫై చేసుకుందాము. ప్లస్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. అది ఇంకా మనకు యూనివర్సిటీ నుంచి ఇంకా డేట్స్ రాలేదు, బట్ అవన్నీ ఇంకా ఊహాగానాలుగానే ఉంది. 26వ తేదీ అంటున్నారు, బట్ అది ఇంకా ఫిక్స్ కాలేదమ్మా. ఫిక్స్ అయితే వెంటనే ఫస్ట్ సెమిస్టర్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం రివిజన్ లాగా. కాబట్టి దాని గురించి దిగులు పడద్దండి. అప్పుడు రెగ్యులర్గా నోట్స్ అన్ని దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది ఇప్పుడు ఉండేదాన్ని కంప్లీట్ చేద్దాం. రైట్. Capital P is a point such that the sum of the squares of the distances, the sum of the squares of the distances from the planes. ఇది ఒకసారి ఎగ్జామ్కి ఒకసారి 4-5 సార్లు ఇచ్చినాడు. ఫ్రమ్ ది ప్లేన్స్. ఇప్పుడు ఉన్నప్పుడు దీనికి వచ్చి శ్రద్ధగా నేర్చుకోండి, అది చెప్పేది. ఫ్రమ్ ది ప్లేన్స్. ఏం ప్లేన్స్ ఇచ్చారంటే, బ్యాటరీ లో, ఒక్క నిమిషం ఆన్ చేయలేదు, రైట్ సారీ, బ్యాటరీ చూసుకోలేదు. సమ్ డిస్టెన్సెస్ ఏమన్నాడు ఇలా, ఫ్రమ్ ది ప్లేన్స్. ఓకే, x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 0. ఇది ఒక ప్లేన్ అమ్మా. నెక్స్ట్ x ప్లస్ y మైనస్ 2z ఈక్వల్ టు 0. ఇది ఒక ప్లేను. x మైనస్ y ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఏం క్వశ్చన్ ఇచ్చినాడు ఇక్కడ. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది పాయింట్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇక్కడ ఒకటి మిస్ అయింది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఒక్క నిమిషం. రైట్. స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ మిస్ చేశాను. ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది ప్లేన్స్. ఇది ప్లేన్స్, 3 ప్లేన్స్ ఈజ్ 5. షో దట్ locus of capital P is ఏమిచ్చినాడు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్ టు 5. సో ఒకసారి ప్రాబ్లం చదవండి.
చూడండి, P is a point. P అనే పాయింట్ ఎలా ఉంది అంటే P is a point such that అని రాశారు. P is the point such that the sum of the squares of the distances from the points. అంటే అర్థం ఏమంటే రానైనా P అనే పాయింట్ ఎలా ఉంది అంటే P నుండి ఈ మూడు ప్లేన్స్ ఉండేటువంటి డిస్టెన్సెస్ యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ వచ్చి 5 అయినప్పుడు లోకస్ ఆఫ్ P కనుక్కోండి అని అంటాడు. అది ప్రాబ్లం. అలా అర్థం చేసుకోండి, ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. చదివేరా? అర్థమైంది క్వశ్చన్? ఇంతకీ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. P is a point such that sum of the squares of its distances from the planes. ఈ మూడు ప్లేన్స్ ఇచ్చాడప్ప. మూడు ప్లేన్స్ నుంచి P కు ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే వస్తుందో, దూరం అనేది ఏదైతే వస్తుందో దాని యొక్క దూరాల యొక్క వర్గాల మొత్తము సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ పాయింట్ P టు 3 ప్లేన్స్ ఈక్వల్ టు 5 అయినప్పుడు లోకస్ ఆఫ్ P అనేది ఎంత అవుతుందని ప్రూవ్ చేయండి అంటాడు. ఇంకెళ్ళి రైట్. ఇప్పుడు మనకు దేని లోకస్ కావాలనో దాన్ని ఏమనుకుందామంటే జనరల్గా x1 y1 z1 అని చెప్పి తీసుకుంటాం. మామూలుగా మన ప్రొసీజర్ ప్రకారంగా ఇంటర్మీడియట్ మనం నేర్చుకున్నాం. లెట్ x1 y1 z1 లేదా సారీ లెట్ x1 y1 z1 రైట్. మన గివెన్ దట్ ఒక్క నిమిషం. Given that, ఏం రాశారు చూడప్ప, సమ్ ఆఫ్ ది లేదా గివెన్ ప్లేస్ అని రాయండి. ఇంకొక రకంగా రాద్దాం. గివెన్ ప్లేన్స్ ఫస్ట్ బిట్ రాసేద్దాం. x plus y plus z equal to 0. ఇది ప్లేన్ π1 అనుకోండమ్మా. నెక్స్ట్ ప్లేన్ π2 x plus y minus 2z equal to 0. నెక్స్ట్ ప్లేన్ π3 x minus y equal to 0. రైట్. ఇది మనకి ఇచ్చినటువంటి ప్లేన్స్. నౌ ఏమి ఇచ్చాడు ఇక్కడ పైన చదవండి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ అని అన్నాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్. రైట్. నెక్స్ట్ అర్థం. గివెన్ దట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది distances from capital P to the planes equal to 5. ఇది ఇచ్చేసారు మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడమ్మా, ప్లేన్ π1 కి P నుండి ఉండేటువంటి డిస్టెన్స్ యొక్క వర్గము ఎట్లా రాయాలి మనం ఇక్కడ, విచ్ ఇంప్లైస్ అని రాస్తాను. x1 plus y1 plus z1 by √3 వస్తుంది. చూడండి ఎట్లా, ప్లేన్ π1 కు ఉండేటువంటి డిస్టెన్స్ ఫ్రమ్ P నుండి π1 కు ఉండేటువంటి డిస్టెన్స్ x1 plus y1 plus z1 by square root of x coefficient square, y coefficient square, z coefficient square ఎంత వస్తుంది? 1 plus 1 plus 1 that is నేను √3 అని రాశాను. ప్లస్ అట్లాగే ఇంకోటి రాయండి, x1 plus y1 minus 2z1 by √6 హోల్ స్క్వేర్. అట్లాగే మూడవ ప్లేన్ ఏముంది, x minus y అని రాశారు. ఏరాద్దాం, x1 minus y1 by ఇక్కడ x కోఎఫిషియంట్ స్క్వేర్, y కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే దట్ ఈస్ √2 అని వస్తుంది తప్ప, ఈక్వల్ టు 5 అని ఇచ్చేసారు. ఇక్కడ ఈక్వల్ టు 5. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా, ఎక్స్పాండ్ చేయాలా.
వేరే ఏం లేదు, ఎక్స్పాండ్ చేయాలి. ఏం చెప్పండి? ఎక్స్పాండ్ చేసి ఎల్సీని తీసుకొని అటు గుణకాలు చేసుకోవాలి, అంత ఇంకేం లేదు. హలో, చేయగలుగుతారా? చూడండి, ఇది a + b + c హోల్ స్క్వేర్. ఇది సరే రాస్తా నేను. ఇక్కడ ఎల్సీఎం ఏమొస్తుంది చెప్పండి మీరే. ఎల్సీఎం ఏం రావచ్చు? 6 అని వస్తుంది చూడమ్మా. √6 హోల్ స్క్వేర్ అంటే ఎల్సీఎం వచ్చి 6 అని వస్తుంది. ఇడేమో 3 ఉంది. సో ఖచ్చితంగా ఇడేం రావాలి ముందర, దీని ముందర, ఈ బ్రాకెట్ ముందర. మరి నేను చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ గమనించండి, √6 హోల్ స్క్వేర్ ఇది. అప్పుడు ఇడేమొస్తుంది? 6 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో ఎల్సీఎం వచ్చి ఎంత? మొత్తానికి ఎల్సీఎం 6 అని వస్తుంది. సో 3తో దీన్ని డివైడ్ చేస్తే 2 అని వస్తుంది. ఆ 2 ఇక్కడ రాస్తున్నాను నేను. ఏమది? సారీ, x1 స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేరు ప్లస్ c స్క్వేరు ప్లస్ 2x1 y1. జస్ట్ చూడండి, నేను మీకోసం వేస్తున్నా. 2y1 z1 2z1 x1. ఇది దీనికి ఎక్స్పాన్షన్. ముందర 2 వస్తుంది, గమనించుకోండి. ప్లస్ కింద వేస్తానప్ప, నాకు ప్లేస్ లేదు కాబట్టి. సో ఇక్కడ 6 అట్లే ఉంటుంది. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4z1 స్క్వేర్ ప్లస్ 2x1 y1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఏమో ఇది -4 y1 z1 -4 z1 x1 బై 6 ఉంటుంది. దాన్ని రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ దీనికి ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ప్లేస్ సరిపోదు, ముందు రాస్తాను నేను, కిందికి ఎలా రాస్తానప్ప. ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ -2x1 y1. గమనించండి, దీని ముందర ఏం రావాలి? ఖచ్చితంగా ఎల్సీఎం 6 అని అన్నప్పుడు ఈక్వల్ టు ఈ 6 ఎల్సీఎం అనుకున్నా నేను. 6 × 5 అంటే అటువైపు 13 వస్తుంది. ఇప్పుడు చూడండి అప్ప, 2x1 స్క్వేరు మళ్ళీ x1 స్క్వేరు మళ్ళీ 3x1 స్క్వేర్. ఎన్ని x1 స్క్వేర్లా? ఒకసారి చూడండి అమ్మా. 6x1 స్క్వేర్ వస్తుంది చూడండి. నెక్స్ట్ పేజ్ వేస్తాను నేను, ప్లేస్ సరిపోదు. 6x1 స్క్వేర్. నెక్స్ట్ చూడండి, 2y1 స్క్వేరు మళ్ళీ y1 స్క్వేర్ అంటే 3y1 స్క్వేరు మళ్ళీ y1 స్క్వేర్ అంటే మళ్ళీ 6y1 స్క్వేర్ వస్తుంది చూడండి. 6y1 స్క్వేర్, రైట్. మళ్ళా 2z1 స్క్వేరు మళ్ళా 4z1 స్క్వేరు 6z1 స్క్వేర్ అయిపోయింది. సో అది కూడా 6 వస్తుంది. సో ప్లస్ 6z1 స్క్వేర్, రైట్. 2 × 2 4x1 y1 మళ్ళీ ఇక్కడ 2x1 y1. చూడండి ఇంకేమైనా వస్తుందమ్మా? ఏమైనా క్యాన్సిల్ అవుతుందా బాడ? ఏమమ్మా? 4x1 y1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం జరుగుతుంది చెప్పండి? ఏం చెప్పరు? నేను చెప్పేది మీకు అర్థమైంది. ఇదే ఈ స్టెప్. ఎల్సీఎం ఏమో 6 వస్తుంది. ఆ 3తో దీన్ని 6 డివైడ్ చేస్తే 2 వస్తుంది. దీని ముందు 2 వేసాను నేను. ఇక్కడేమో 6 ఉంటుంది కాబట్టి దాని ముందర ఏం వేయలేదు. 2 ఉంది, 2ని 6తో డివైడ్ చేస్తే 3 మిగులుతుంది కాబట్టి దీని ఎక్స్పాన్షన్ ముందర 3 అనే దాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ బై 6 ఉంటుంది, ఇటువైపు 5 ఉంది, 5 6 are 30, అది అక్కడ వేసాను. నెక్స్ట్
4x1 2 into 2 అంటే 4x1 y1 మళ్ళా 2x1 y1 ఇక్కడ గమనించండి అప్పుడు ఎంత అయింది 4x1 y1 ప్లస్ 2x1 y1 అంటే 6x1 y1 దీన్ని మల్టిప్లై చేయండి మైనస్ 6x1 y1 సో x1 y1 క్యాన్సల్ అట్లాగే 2y1 z1 సారీ ఇక్కడ ఒక 2 ఉంది 4y1 z1 మైనస్ 4y1 z1 క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ 4z1 x1 మైనస్ 4z1 x1 క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలేది ఏమంటే ఇదే ఈక్వల్ టు 30 మళ్ళా ఏం చేద్దాం 6 తో డివైడ్ చేయండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈక్వల్ టు 5 therefore locus of P is x square plus y square plus z square equal to 5. This is the answer. Okay na? అర్థమైందా చూడండి సరే చెప్పండి ఏం చెప్పరు సరే మొన్న ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకో ప్రాబ్లం ఇస్తాను దాన్ని ప్రయత్నం చేయండి చూడండి ఒక ప్రాబ్లం ఇది కూడా ఒక మోడల్ ఏ వేరియబుల్ ప్లేన్ is at a constant distance small p from the origin and meets the axis in capital A, capital B, capital C, right? Then show that the locus of the centroid of tetrahedron 4 tetra అంటే 4 రా T tetrahedron OABC is x to the power of -2, y to the power of -2, z to the power of -2 equal to 16p to the power of -2. ఇదే మోడల్ ఎక్కడో చేసాం చెప్పండి ఎక్కడ చేసాం ఏ వేరియబుల్ ప్లేన్ చెప్పండి ఎట్లా చేయాలి దీనికి ఆన్సరా ఏరా ఏమైనా వినపడుతుందా నా మాటలు లేదా 1 2 3 4 5 ఏంది ఇది ఏమరా ఏమైందిరా నేను నిజంగానే మీకు ఎగ్జామ్ ఫీజు కట్టారా మీరు ఎగ్జామ్ ఫీజు కట్టారా రేపు రండి నా దగ్గర అటెండెన్స్ ఉంటుంది కదా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి క్లాస్ అటెండ్ కాని వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు ఎట్లా కడతారో చూస్తాను 1 2 3 4 5 మంది
తమాషానా 40 మందికి 5 మంది కూర్చోంటే మిమ్మల్ని తిట్టలేదమ్మా, చాలా మంది గురించి బాధపడతాం. రైట్, చూడండి దీనికి సొల్యూషన్. రైట్, ఓకే. లెట్, సో ఇంతకుముందు ఒకటి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇదే మోడల్ అని చేయాలా. ఏ మోడల్? ఈ వేరియబుల్ ప్లేన్ ఇక్కడ రాసాను చూడండి, కనిపిస్తుందా? ఏ వేరియబుల్ ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ క్యాపిటల్ ABCD, sorry, capital ABC. If the centroid of triangle ABC is small ABC, then show that the equation of the plane is, that is locus of plane, ఇంకేం లేదు, is this one అని ప్రూవ్ చేసాం. సో అదే మోడల్ ఇది కూడా, ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ చూసుకొని కూడా చేసేయచ్చు మీరు. ఇక్కడ చూడండి, సేమ్ ఈ మోడల్, ఇంకేం లేదు. ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ at a constant distance 3p from the origin meets the axis in ABCD, yes, in ABC, show that the locus of the centroid, ఇది కూడా అదే కదమ్మా, locus of the tetrahedron అన్నాడు, centroid of the tetrahedron అన్నాడు. సో సేమ్ డిటో ప్రాబ్లం, మీకు కానీ కంపేర్ చేసి చూపిస్తాను నేను. యా, జస్ట్ చూడండి. లెట్, ఇక్కడ ఏం రాస్తాం అదే పాయింట్ అదే రాసుకోవచ్చు మనం. లెట్ ఏ వేరియబుల్ ప్లేన్ బి, అదే మాట రాద్దాం. లెట్ ఏ వేరియబుల్ ప్లేన్ బి ఏమనుకున్నాము, x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1 అనుకోండి, ఓకేనా? లెట్ this plane meets, వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ ఏమన్నాడు, meets the axis అన్నాడు, meets the axis in capital A00, అంతే కదా, x ఇంటర్సెప్ట్ స్మాల్ a కాబట్టి. నెక్స్ట్ అట్లాగే చూడండి, క్యాపిటల్ B 0B0, క్యాపిటల్ C 00C, ఓకేనా? ఇంకా ఏమి ఇచ్చినాడో చూద్దాం, ఒక నిమిషం. మీట్స్ ది కోఆర్డినేట్, రైట్, ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చినాడు జస్ట్ చూడంపా. యా, ఒక నిమిషం. లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్, ఓకే ఓకే. సో ఇప్పుడు దేని లోకస్ కావాలి చూడరా. లెట్ P x1 y1 z1, దీని లోకస్ మనకు కావాలి, ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఆఫ్ tetrahedron OABC. సో OABC అంటే మీరు గమనించండి, O అనేది తెలిసిందే, O అనేది ఎంత, 000, ఓకేనా? OABC, రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరే చెప్పండి. ఇక్కడ ఏమైంది, ABC ఇచ్చేసారండి, గమనించుకోండి. ఎంత రాయాలా, ఫార్ములా రాద్దాం కానీ పోనీ. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4 టెట్రాహైడ్రన్ సెంట్రాయిడ్ ఫార్ములా ఇది. అట్లాగే y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4 టెట్రాహైడ్రన్ అంటే 4 వర్టిసెస్ తీసుకుంటాం. అట్లాగే z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4, ఇది టెట్రాహైడ్రన్ ఫార్ములా.
నేను జనరల్ ఫార్ములా రాశాను నేను ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి ఏ కోఆర్డినేట్స్ ఏమున్నది, ఇది బి కోఆర్డినేట్స్, సి కోఆర్డినేట్స్, ఓ. సో ఏమొస్తుంది మనకి ఫైనల్గా చెప్పండి, a/4 b/4 c/4 అని వస్తుంది మనకి. ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, x1 y1 z1. సో మనం ఇప్పుడు వేరియబుల్ ప్లేన్ ఏమనుకున్నాము, x/a ప్లస్ y/b ప్లస్ z/c అని అనుకున్నాము. సో ఏం చేద్దాం, దిస్ ఇంప్లైస్ ఏ ఎంత, బి ఎంత, సి ఎంత కనుక్కోవాలంటే దీన్ని ఏం చేద్దాం, 4తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ 4x1 4y1 4z1 అవుతుందప్ప. దేర్ఫోర్ ఇప్పుడు కనిపెట్టినటువంటి ఏబిసి అనే దాన్ని ఏం చేద్దాము, వేరియబుల్ ప్లేన్ లో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎందుకంటే నెంబర్ 1 ఏదో ఒకటి అనుకోండి, ఓకేనా. దేర్ఫోర్ ఫ్రమ్ 1 అప్పుడేనా ఎలా x/1 లో ఏముంది, x/a ఉంది. బట్ ఏ ఎంతేడా 4x1 కి సమానం కాబట్టి ఏం రాద్దాం, x/4x1 ప్లస్ y/4 ఇంతేనా మనకి రావాల్సింది ఆన్సర్. ఏమో చూడదాం, ఓకే 1 minute. A variable plane is at a constant distance from P to the origin. Okay. రైట్. ఇక్కడ ఏమంటే విషయము, ఇంకో కండిషన్ ఇచ్చారా, నేను అబ్జర్వ్ చేయలేదు. ఏం కండిషన్ ఇచ్చాడు, గివన్ దట్ ఏమిచ్చాడు, ఆరిజిన్ నుంచి ప్లేన్ కు ఉండేటువంటి డిస్టెన్స్ వచ్చి P అని ఇచ్చినాడు. గివన్ దట్ ఏం రాద్దాం, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ రాద్దాము. గివన్ దట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది ప్లేన్. లేదా ఇక్కడ ప్లేన్ కూడా కనిపెట్టుకోవచ్చప్ప. ప్లేన్ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు, ఒక నిమిషం, ఇది x1 y1 z1 వచ్చింది కదా, ఇక్కడ ఇంకో మాట రాయిద్దాం అంటే therefore from 1 దీన్ని 1 లో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. x/4x1 y/4y1 z/4z1 ఈక్వల్ టు 1. ఇది నెంబర్ 2 ని పేరు పెట్టుకుంటాను నేను. దీని తర్వాత స్టెప్ ఇక్కడ వేసాను. సో రైట్, ఇదేముంది, x/4x1 y/4y1 z/4z1 ఈక్వల్ టు 1. ఇది నెంబర్ 2 అని చెప్తున్నాను. నౌ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది ప్లేన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ p ని ఇచ్చినాడు. ఇక్కడ ఆరిజిన్ నుంచి ఈ పైన రాసినటువంటి ప్లేన్ కి ఉండేటువంటి డిస్టెన్స్ అంటే ఏం రాయాలయ్యా, మోడ్యులస్ ఆఫ్ 1/√16x1² ప్లస్ 16y1² ప్లస్ 16z1² ఈక్వల్ టు స్మాల్ p. ఓకేనా, దట్ ఇంప్లైస్ స్క్వేర్ చేసి దాన్ని ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు అనుకోండి. బోత్ సైడ్స్ జస్ట్ చూడండి అప్ప. ఓకే 16 వస్తుంది, బాగానే ఉంది. విచ్ ఇంప్లైస్ స్మాల్ పీనా F16 ఉంది కదా,
16 కాన్ఫెట్ తీసుకొని చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వేద్దాం, అలా ఇంకోసారి స్టెప్ అంటే వేసుకోవచ్చు మనం. సో జస్ట్ చూడండి, యా స్క్వేర్ చేద్దాం, ఇరువైపులా స్క్వేర్ చేస్తే రెసిప్రోకల్ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఎక్కడ మిస్టేక్ అయింది. యా నేనేం తప్పు రాశానేనా, డౌట్ వచ్చేస్తుంది నాకు. ఇలా తప్పు రాసినట్టుగా ఉండాలి చూడబ్బా. ఏం తప్పు చెప్పండి, ఏం తప్పు చెప్పండి. 1/4x1 అంటే మీరు రాయాలా 1/16 x1 స్క్వేర్ 1/16 y1 స్క్వేర్ 1/16 z1 స్క్వేర్ ఈక్వల్ టు p. ఓకేనా? దట్ ఇంప్లైస్ రెసిప్రోకల్ తీసుకోండి స్క్వేర్ చేసి. సో మనకేమొస్తుందిరా 1/16 x1 స్క్వేర్ 1/16 y1 స్క్వేర్ 1/16 z1 స్క్వేర్ ఈక్వల్ టు 1/p స్క్వేర్ అని వస్తుంది. దట్ ఇంప్లైస్ చూడండి 1/x1 స్క్వేర్ ప్లస్ 1/y1 స్క్వేర్ ప్లస్ 1/z1 స్క్వేర్ ఈక్వల్ టు ఈ 16 ని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 16 తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినట్టు అనుకోండప్ప. దట్ ఈస్ 16/p స్క్వేర్ అని వస్తుంది, విచ్ ఇంప్లైస్ x1 to the power of -2 y1 to the power of -2 z1 to the power of -2 equal to 16p to the power of -2. Therefore locus of the centroid capital P, మన క్యాపిటల్ P అని రాస్తున్నాం చూడండి, గమనించండి. సెంట్రాయిడ్ వచ్చి ఇదేం రాస్తున్నాము, క్యాపిటల్ P x1 y1 z1 అని రాసాం. ఓకేనా? therefore దాన్ని x1 y1 z1 తీసేసి రాయాలి. సో లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ క్యాపిటల్ P ఈజ్ x to the power of -2 y to the power of -2 z to the power of -2 equal to 16p to the power of -2. సో ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా ఇంతకుమించి ఏమున్నది అబ్బా. ఇంకేం చెప్పాలా మరి, అన్ని ప్రాబ్లమ్స్ వేస్తున్నారా లేదా? సరే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే. ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్. రాస్తురండి నాతో పాటు, వాళ్ళు మీకు టైం సరిపోదు. క్లాస్కి రానోళ్ళ గురించి పక్కన పడేయండి, మీరు రాస్తురండి. ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ whose distance from the origin, whose distance from the origin, ఏమిచ్చాడు, origin is 3 times is 3 times its distance from the plane
from the plane. ఏం ప్లేన్ అది 2x minus y plus 2z equal to 3. సో ఇక్కడ ఏమన్నాడు, find the locus of the point whose distance, గమనించండి yes ఇది whose distance from the origin is 3 times its distance from the plane. సో ఇది మా దీని లోకస్ కనుక్కోండి అన్నాడు. ఇది కూడా ఒక ఎగ్జామినేషన్ ప్రాబ్లమే, జస్ట్ చూడండి. సొల్యూషన్ let px1 y1 z1 be a point on the locus, be any point on the locus, locus మీద ఉండేటువంటి పాయింట్. given that ఏమి ఇచ్చారు చూడు, whose distance from the origin is 3 times the distance from the plane అన్నాడు. అంటే అర్థం ఏమంటే ఏమి ఇచ్చారు చూడు, given that OP అంటే O నుంచి P కు ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చి 3 times distance from P to the plane. ఏం ప్లేను 2x minus y plus 2z equal to 3. ఈ ప్లేన్ కి క్యాపిటల్ P నుండి ఒక నిమిషం క్యాపిటల్ P నుండి గమనించుకున్నామా, క్యాపిటల్ P ఇది అనుకున్నాం మనము. క్యాపిటల్ P నుండి ఈ ప్లేన్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చి ఇది ఇచ్చేస్తారు వాళ్ళు మనకి. సో దట్ ఇంప్లైస్ మనం ఏం చేసుకోవచ్చు చూడు, ఏం చేయొచ్చు చూడు, ఎంప్లాయిస్ OP స్క్వేర్, సారీ OP స్క్వేర్, నేను స్క్వేర్ చేస్తున్నాను ఇరువైపులా డిస్టెన్స్ కాబట్టి. OP స్క్వేర్ ఈక్వల్ టు 9 into 2x1. చూడండి Px1 y1 z1 నుండి ఈ ప్లేన్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ 2x1 minus y1 plus 2z1 ఇంకా minus 3 whole square divided by ఏరాద్దాము, సారీ ఆర్ దాని ఏమంటారు P నుండి దీని మీద ఉన్న డిస్టెన్స్ అంటే ఏం రాయాలి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 స్క్వేర్ అంటే 4 plus 1 y కోఎఫిషియంట్ రా, మళ్ళా ప్లస్ 4 ఇది వచ్చేది. ఓకే రైట్. OP స్క్వేర్ అంటే OP స్క్వేర్ అంటే O నుండి P కు ఉన్నటువంటి డిస్టెన్స్ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ గమనించండి అమ్మా, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ 9 ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. ఏమే ఈక్వల్ టు ఏ రాయాలా, 2x1 minus y1 plus 2z1, సారీ 2z1 మళ్ళీ ఇక్కడ ఏమో ఉంది -3 హోల్ స్క్వేర్ ఉంది తప్ప. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా మీరు ఎట్లన్నా రాయండి. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఫైనల్గా ఆన్సర్ తీసుకురండి. అంటే మీకు రాస్తాను పోనీ. యా
దీన్ని ఎక్స్పాండ్ చేసి ఆన్సర్ తీసుకురాగలుగుతారా? చూడండి, దీన్ని ఏ అని అనుకోండి, ఒకదాన్ని ఏ అని అనుకోండి, ఇంకోదాన్ని బి అని అనుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పి రాసేది, ఆ వచ్చిన దానికి మళ్ళా మల్టిప్లై చేసేది. అర్థమవుతుందా? ఎట్లా మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారా? నేనేం చెప్తున్నాను, వెరీ సింపుల్ అమ్మా. కానీ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎక్స్పాన్షన్ మనకు తెలియదు అనుకుంటే దీన్ని ఏం చేసుకోవాలా, దీన్ని ఏదో ఏ అని అనుకోండి, దీన్ని లేదా ఇంకో పని చేయండి, ఒక నిమిషం ఇంకో రకంగా చెప్తాను నేను. ఎట్లా మనకు ఇది 2x1 మైనస్ y1 సారీ ప్లస్ 2z1, దీన్ని ఏ అని అనుకోండి అమ్మా, దీన్ని బి అని అనుకోండి అమ్మా, దీన్ని స్క్వేర్ చేయండి. అప్పుడు ఎట్లా వస్తుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2x1 మైనస్ y1 ప్లస్ 2z1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇలా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత, ప్లస్ 2ab, సారీ మైనస్ రాదు, ప్లస్ వస్తుంది. సో ఏం రాయాలా, మైనస్ 2ab. 2ab అంటే మైనస్ 6 ఇంటూ 2x1 మైనస్ y1 ప్లస్ 2z1. నేను రాసింది మీకు అర్థమైంది చూడు. నేను మనసులో రాసుకున్నా, నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాశాను. సో ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు మైనస్ 2ab. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలా, ఇంకేలేదు, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఏ మైనస్ బి అంటే ఇది 3 ఉన్నప్పుడు మనం చేయొచ్చు కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎంత చెప్పండి, ఎట్లా రాద్దాం? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు ప్లస్ సి స్క్వేరు, నెక్స్ట్ 2ab అంటే ఏమొస్తుందా, మైనస్ 4x1 y1, నెక్స్ట్ మైనస్ 4y1 z1, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తే 2 4 8, ఓకే, ప్లస్ 8 z1 x1 z1 x1. ఇది దీని కథ, ఇది సరిపోయింది. ఇంకా ప్లస్ 9 అట్లే ఉంది. నెక్స్ట్ మైనస్ 12x1 ప్లస్ 6y1 మైనస్ 12 ఎంత z1. ఈ పక్క ఏముందిరా, x1 స్క్వేరు ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్. దీని అన్నిటిని ఈ పక్క తీసుకునేసేసి సింప్లిఫై చేయండి. అర్థమవుతుందా? సింప్లిఫై చేయండి అయ్యా, చేయలేరా? నేనేం చెప్పాను, దీన్ని ఈ పక్క తీసుకోండి అన్నాను. తీసుకుంటే ఇక ఈ పక్క ఏమొస్తుంది, 0 వస్తుంది. చూడండి నేను వేస్తాను పోనీ. ఇంప్లైస్ 3x1 స్క్వేర్ ప్లస్ 3z1 స్క్వేర్, y1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 4x1 y1 మైనస్ 4y1 z1 ప్లస్ 8 z1 x1, ఇంకా మైనస్ 12 x1 ప్లస్ 6 y1 మైనస్ 12 z1 ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది వచ్చేది. చూడండి ఇక్కడ గమనించండి, y1 స్క్వేర్ ఇలా బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మిగిలినంత రాసాను నేను.
therefore final game రాయాలా locus of capital P is ఏం చేద్దాము x1 y1 z1 అనే దాన్ని తొలగించి xyz లో రాయాలి ఇంకెళ్ళేది సో ఎట్లా రాయాలా రాస్తారా 3x square plus 3z square minus 4xy minus 4yz plus 8zx minus 12x plus 6y minus 12z plus 9. So ఇది ఆన్సర్ ఓకేనా ఇదేనా ఎంతమంది ఉన్నారు తెలుసా ఫస్ట్ ఇయర్ 5 లేదు రేపు ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి వస్తారు కదా వీళ్ళు అడిగినప్పుడు రైట్ ఏమమ్మా ఓకే ఇది కూడా మీరు నోట్స్లో వేసుకోండి ఖచ్చితంగా నోట్స్ అప్డేట్ చేయండి